ఇక మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కోత పూర్తయిన తర్వాత మొక్కలను పొలాల్లోనే తూర్పారబట్టి చెత్తను వేరు చేసి కొంతమంది రైతులు పట్టాల్లో మరికొంతమంది రహదారులపై ఆరబడుతున్నారు. ఎండలోనే రోజులు గడుపుతూ తమ పంట ఎప్పుడు అమ్ముడవుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షం పడితే మొక్కలు తడిసి మొలకలు వస్తే భారీ నష్టపోయే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొక్కలను ముందుగా లారీల ద్వారా బయటకు పంపిన తర్వాతే కొత్త పంటను అనుమతిస్తామని మార్కెట్ కమిటీ చెబుతోంది. వారం రోజులు అవుతుంది. మ్యాచర్ చూసిర్రు అంతా చూసినాక ఓకే అని చెప్పి టోకెన్ ఇచ్చిర్రు. బస్తాలు ఇచ్చేటోళ్ళు లేరు, ఏం లేదు. ఇప్పుడు 11 గంటలు అవుతుంది. బయట 30 రూపాయలకి ఒక బస్తా తీసుకొస్తున్నా. 400 బస్తాలు ఉన్నాయన్న, తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఎవ్వరు ఆదుకునేటోళ్ళు లేరు. జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెట్కే ఈ అవస్థ పడతా అంటే రైతులను ఎవరు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంది, అందరు అధికారులు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. చూడడానికి కూడా రావట్లేరు. ఇప్పుడు 11 అవుతుంది, కనీసం వాళ్ళ ఆఫీసర్లు కూడా రావట్లేరు. మార్కెట్ తాళం వేసి అసలు ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా తెలియట్లేదు. మేము బస్తాలు నింపుకున్న వాటికి కూడా కాంటాలు పెట్టట్లేరు. హమానులు సహకరిస్తలేరు. తక్షణమే వచ్చి కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మా యొక్క మనవి. గత 15 రోజుల క్రితం మేము ఎకరంన్నర మొక్కజొన్నలు వేసాం. ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చాం. ఈనాం సెంటర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇక అంతా అయిపోయింది. ఇప్పటివరకు మాకు బస్సులు అందియలేదు. ఆఫీసర్లు కూడా కనీసానికి పట్టించుకుంటలేరు. మన రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ బస్తాలు రిలీజ్ చేసి మళ్ళీ తక్షణమే కాంటాక్ట్ పెట్టించి మళ్ళీ లారీకి లోడ్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయగలరని చెప్పి మేము రైతు తరపున మనవి చేస్తున్నాం. కొందరు రైతులు చాలామంది ఇబ్బంది పడుకుంటూ బయట మిల్లర్కు అమ్ముకోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ 2400 ప్రకటన చేసి ఇట్లాంటి ఘోరంగా రైతుల పరిస్థితి అవుతుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని తక్షణమే లారీలు ఈ బస్తాలు ఇవ్వగలరని చెప్పి మనవి చేస్తున్నాం.